లో నుంచి మన ఆరాధనల కొరకు ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. పరమగీతాల గ్రంథము మొదటి అధ్యాయం. పరమగీతాల గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. ఇక్కడ మరి సూలమతి సంఘముతో పోల్చబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈమె అంటుంది ప్రభువుని గురించి, ప్రభువా నీవెంతో ప్రేమ కలిగిన వాడవు, నీ ప్రేమ ఎంతో మధురమైనది, నీ ప్రేమ అత్యున్నతమైనది, నీవు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు నా ప్రభువు. ఆయన ప్రేమ ఎట్లాంటిది అని అంటే ద్రాక్షరసముల కన్నా ఎంతో మధురము అని ఈ సూలమతి తన జీవితంలో ప్రభువుని గురించి వ్యక్తిగతంగా ఎరిగిన అనుభవాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాట అన్న మరి ఆమె సంఘమునకు పోల్చబడింది. ఈనాడు సంఘంగా మనం కూడా మన ప్రభువుని గురించి ఇలాగూ చెప్పవచ్చు, నా ప్రభువు ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. మనకిష్టమైన బిడ్డని, మనకిష్టమైనటువంటి చిన్నోడినో పెద్దోడినో ముద్దు వచ్చేవాడిని మనం బాగా ముద్దు పెట్టుకుంటాం కదా, మనం వాడిని ప్రేమిస్తాం కదా వాడితో కొంతసేపు. కాబట్టి అలాగునే ప్రభువు కూడా మరి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టును కొనుగొనుగాక అని ఆమె అన్నట్లుగా చూస్తాం. ఈనాడు మన ప్రభువు కూడా మరి తన సంఘమును ఆయన అలాగూ ప్రేమించేవాడు. ఆయన సంఘమును ప్రేమించి ఆయన ఎట్లా సంపాదించాడు చెప్పండి? సంఘమును తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సొంత రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. వెండి బంగారములతో కాదు, ఆయన స్వరక్తంతోటి సంపాదించిన సంఘం. కాబట్టి ఈ సంఘమును మరి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని ఆమె అన్నట్లుగా మన ప్రభు కూడా మనల్ని అలా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎట్లాంటిదో మన ప్రేమ ఎట్లాంటిదో ఈ భాగంలో మనం చూద్దాం. కాబట్టి కొంతమంది ముద్దులు పెట్టుకున్నారు, వారి ముద్దు వారి ప్రేమ ఎట్లాంటిదో, దేవుని ప్రేమ ఎట్లాంటిదో కొన్ని సంగతులుగా మన ఆరాధనల కొరకు మనం ఈ భాగంలో మనం చూస్తాం. మనం ఓర్పా దగ్గరికి వెళ్ళినప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఆమె వాళ్ళ అత్తని ముద్దు పెట్టుకుంది. చదవండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇప్పుడు ఓర్పా ఏం చేసింది? వాళ్ళ అత్తని ముద్దు పెట్టుకున్నది. ఎందుకు ముద్దు పెట్టుకుంది? చాలా రోజుల నుంచి మనం రూతు ఓర్పా నయోముల గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇక మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లే. ఎందుకు వాళ్ళ ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది చెప్పండి? వెనక్కి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఓర్పా ముద్దు ఎట్లాంటిది అని అంటే విడిచిపెట్టే ముద్దు. ఆ ఓర్పా ముద్దు ఎట్లాంటిది? విడిచిపెట్టే ముద్దు. అత్తను వదిలిపెట్టింది. అప్పుడు దాకా బాగానే ఉంది. అత్తగారు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీతో పాటు నేను వస్తా, వద్దమ్మా నాతో వస్తే ఇబ్బంది పడతానంటే ఏం పర్వాలేదు, నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి వెంబడించింది ఓర్పా కూడా. ఎలుగెత్తి ఏడ్చిందంట. అతను వదిలిపెట్టాలి అంటే ఆ విషయం తట్టుకోలేక ఎలుగెత్తి ఏడ్చింది. అయితే అతని రూతు ఏం చేస్తూ వచ్చింది? ముద్దు పెట్టుకుంది. ఈ ముద్దు వెనక ఏముంది అని అంటే, ఆమె ముద్దు వెనక ఏముంది, ఆమె ప్రేమ వెనక ఏముందంటే ఎడబాయడం, విడిచిపెట్టడం. ఆ ముద్దుకు అర్థం అదే. ముద్దు పెట్టుకున్నది, ఇక ఆ తర్వాత వెళ్ళిపోయింది ఓర్పా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఓర్పా ముద్దు, విడిచిపెట్టిన ముద్దు అనేది మనం మొదటి తలంపులో చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం. శిష్యులు ఉన్నారు ఇక్కడ శిష్యులు ఏమన్నాడు చదవండి. 33. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని. కాబట్టి సీమోను
అని అంటే సీమోను పేతురు అన్నాడు ఈ మాట. ఏమన్నాడు? ప్రభువా, ఏంటనుకుంటున్నావు నీవు నా గురించి? నేను ఎట్లాంటి వాడిని అనుకుంటున్నావు? నేను ఎంత భక్తిపరుని అనుకుంటున్నావు? నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. ఎట్లా వెంబడిస్తాను చెప్పండి? మరణం వచ్చేంత వరకు, మరణం దాకా వెంబడిస్తాను ప్రభువా. నేను వదిలిపెట్టను. వద్దయ్యా, ఎందుకు లేనిపోని మాటలు, ఒట్టి అబద్ధాలు ఎందుకు చెబుతావు? సాతానుడు జల్లుడు పడుతున్నాడు మిమ్మల్ని అంటే, లేదు, నేను మరణం వరకు నీతో పాటు, మరణం అక్కడి దాకా నేను వచ్చేస్తాను, నేను విడిచిపెట్టను నిన్ను అని యేసుప్రభువు వారి శిష్యులు అన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం కూడా చదవండి. ఇక్కడ తోమా ఉన్నాడు. 11:16. ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళుదామని తన తోడి శిష్యులతో, ఆయనకు చనిపోబోతున్నాడు, ఆయన పట్టుకుంటున్నారు, ఆయన్ని చంపుతారు అని అంటే, ఏం చనిపోతే ఆయనతో పాటు చచ్చిపోదాం పదండి. మనం ఆయన వెంబడించిన వాళ్ళం. మన ప్రభువును మనం విడిచిపెట్టాం. మన దేవుడు మనల్ని వెతికాడు, రక్షించుకున్నాడు, మేము వదిలిపెట్టాం. పేతురు కూడా అన్నాడు ఆ మాట, ప్రభువా, మరణం దాకా వస్తాను నేను నీతో పాటు. ఇక దిదుమా తోమా అనేటువంటి ఈయన కూడా అన్నాడు, ఆయనతో పాటు అవసరమైతే చచ్చిపోదాం పదండి అని అన్నాడు. ఆ తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయంలో 50వ వచనం, 14:50. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి అన్నారు. నేను వస్తాను, నేను నీతో పాటు ఉంటాను అత్త, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని అన్నారులే. కానీ ఆయనతో పాటు నేను మరణించడానికి కూడా సిద్ధమే అని అన్నారులే. కానీ అందరూ కూడా ఏం చేశారంట? ఆయనను విడిచి పోయిరి. ఇది ఓర్ప యొక్క ప్రేమ. ఓర్పనే కాదు, మనం కూడా ఇలాంటి వారమే. ఎన్నోసార్లు బల్ల దగ్గర తీర్మానాలు చేసుకున్నాం, మా ప్రభుతో నేను అట్లుంటా, నేను ఇట్లుంటా, ఆయనతో నా జీవితం ఇది, ఇదిగో నేను ఇట్లా భక్తిగా జీవిస్తా. ఎన్నిసార్లు తీర్మానాలు. ఈ దిదుమ తోమ అనబడినట్లుగా ఆయనతో పాటు చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే. లేకపోతే ప్రభువా, మరణం తప్ప ఇంకేది కూడా మనల్ని వేరు చేయలేదు, అక్కడ దాకా నేను వస్తా. ఇట్లాంటి తీర్మానాలు ఎన్ని? అయితే మన ముద్దు, మన ప్రేమ ఎట్లాంటిది అంటే విడిచిపెట్టేది, పైపోయేది, నిజమైనది కాదు. మన ప్రేమ అంతా కూడా విడిచిపెట్టేది అనేది మనం చూస్తాం. లూకా సువార్తలో యేసు ప్రభువారిని అక్కడ చూడండి, కొంతమంది స్త్రీలు ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము చదవండి. 49వ వచనం. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలబడి, దగ్గరగా లేరు ఒక్కరు కూడా. అప్పుడు దాకేమో ఆయన వెంబడించారు, ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు. అయితే ఇప్పుడేమైపోయారు అని అంటే దూరంగా ఉన్నటువంటి వారు. ఎన్నోసార్లు మనం కూడా దూరంగా వెంబడించిన వాళ్ళం. మన గత జీవితంలో ఎన్నోసార్లు దేవునికి ఇలా దూరం అయిపోయిన వాళ్ళం. దేవునికి మన పేరుకేమో ప్రభువా నీతో పాటు నేను ఎక్కడి దాకైనా వస్తాను, నువ్వే నా దేవుడు, నీవే నా ప్రభువు అని పై మాటలు చెప్పాం. కానీ పెదవులతో ఘనపరిచాంలే, కానీ హృదయం ఎట్లా ఉంది? దేవునికి దూరం చేసుకున్నవారు చాలామంది. నెలవైన వారు అంటే బంధువులు, సమీపస్తులు, స్నేహితులు, కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నవారు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది ఓర్ప యొక్క ముద్దు, ఓర్ప ప్రేమ. ఓర్ప స్థానంలో మనల్ని పెట్టుకుంటే మన జీవితంలో మన అనుభవం కూడా ఇదే. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం, 48వ అధ్యాయము తీయండి. 11వ వచనం చదవండి. 11వ. వారైనా యాజకుల దగును ఏలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా. సరే, ఇంతవరకు చాలు, ఈ మాట వరకు చాలు. ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా. ఇశ్రాయేలీలు చాలాసార్లు విడిచిపోయారు. ఇశ్రాయేలీలుగా దేవుని ప్రజలు మనమే ఎన్నోసార్లు ఆయన విడిచిపెట్టాం, చాలాసార్లు ఆయన విడిచిపోయినటువంటి వాడు. అయితే మనం విడిచిపెట్టాం. కానీ మన ప్రభు ఎట్లాంటి వాడు అని అంటే, రండి
మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. వాళ్ళు నన్ను విడిచిపెట్టారు చాలాసార్లు. వారి ప్రేమ ఎట్లాంటిది అంటే, వారి ముద్దంతా ఎట్లాంటిదంటే, వారు పెట్టే ముద్దంతా వారు విడిచిపెట్టేవారే. వారి ప్రేమ అంతా విడిచిపెట్టేదే. అయితే నేను నా ప్రజల మధ్యలో నేనేం చేస్తాను? నివాసం చేస్తాను. నేను విడిచిపెట్టను వాళ్ళని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుడు తన ప్రజలతో ఆయన వారి కాపురం ఉన్నాడంటే, వారితో తన ప్రజలతో కాపురం ఉన్నాడు, నివాసం ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు మనం విడిచిన ఆయన విడిచేవాడు కాడు. అందుకనే ఆయన ఒకదాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఏం విడిచిపెట్టాడు చెప్పండి? ఏం విడిచిపెట్టాడు? ఫిలిప్పీ 2:6 పరలోక రాజ్యము గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు, విడిచిపెట్టేశాడు. ఆయన దాన్నైనా విడిచిపెట్టేశాడు. పరలోకాన్ని కూడా విడిచిపెట్టాడు నీ కొరకు, నా కొరకు. మనం మాత్రం మన ఇంటిని కొన్నిసార్లు విడిచిపెట్టాం, మన ఉద్యోగాలను కొన్నిసార్లు విడిచిపెట్టాం, మనకున్న దాన్ని మనం విడిచిపెట్టాం. మన ప్రభువు మాత్రము ఆయన తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. మన ప్రేమ ఎట్లాంటిది అని అంటే, మనం విడిచిపెట్టే, దేవుణ్ణి విడిచిపెట్టే ప్రేమ, లోకాన్ని హత్తుకునే ప్రేమ. అయితే మన ప్రభువు ఆయన ప్రేమ ఎట్లాంటిది అని అంటే, ఆయన సమస్తమును నీ కొరకు నా కొరకు బలిగా తన ప్రాణమును ఇచ్చినంతగా ఆయన ప్రేమ అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రభుని ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధనలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఏలయనగా ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు మిమ్మల్ని విడిచిపెట్టారు, ఆ అనుభవం నాదే. అది మీరు నన్ను విడిచిపెట్టిన వాడవు కావు. మీ ప్రేమ ఎంత మధురమైంది, ఎంత గొప్పది అని చెప్పి మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆరాధించే వారంగా ఉంటాం. సరే, మరొక ముద్దుని గురించి మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 45వ వచనం. వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దుకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా. ఇక్కడ ఇస్కరియోతు యోధ, యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడు. ఈ యోధ ఏం చేశాడంట? యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. వీని ముద్దు ఎట్లాంటిది అని అంటే, ఈయన ముద్దు ఎట్లాంటిది అని అంటే ద్రోహము చేసినటువంటి ముద్దు. ఆ మాట వాళ్ళు అన్నారు అపోస్తుల కార్యములు. రండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి, కాబట్టి ద్రోహము వలన ద్రోహియగు ఇస్కరియోతు యోధ. ఈ యోధ ముద్దు ఎట్లాంటిదేనంటే ద్రోహం కలిగిన వాడు, ద్రోహం చేసేవాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు బోధకుడా అని చెప్పి తను ఏం చేస్తున్నాడంటే ముద్దు పెడుతూనే ఉన్నాడు. సామెతలు 27లో మాట ఉంది. పగవాడు 27వ అధ్యాయము 6వ వచనం. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. కాబట్టి పగవాడు వచ్చాడు, ఇక పెడుతూనే ఉన్నాడు ప్రభువుకి. ఒక ముద్దు తాపలా, కపటపు ముద్దు, ద్రోహం చేసినటువంటి ముద్దు, పైనే లోపలంతా ద్వేషమే, లోపలంతా పగే. కాబట్టి రెండవ ముద్దు ఎట్లాంటిది అని అంటే, మరి ద్రోహం చేసినటువంటి మనుష్యుడు. ప్రభు అన్నాడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నేను తండ్రినైతే, నేను యజమానునైతే నన్ను ఘనపరచువాడు ఏడి, నన్ను ఘనపరచువారు ఎక్కడా అని అన్నాడు. అయితే మనం ఏం చేశాము అని అంటే, మనం ఏం చేసాం? పెదవులతో 29వ అధ్యాయం యెషయా గ్రంథం, పెదవులతో ఆయన్ని ఘనపరిచాం కానీ హృదయం మాత్రము దూరంగా పెట్టు. రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము చదవండి. 6వ వచనం. 29:6. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి నడిచి విసర్జించి
ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని ద్రోహులై. కాబట్టి మన పితరులైన వారు ద్రోహులై దేవుని మందిరమునకు ఏం పెట్టుకున్నారట? పెడముఖం పెట్టుకున్న వారై, ద్రోహులై. అటు మనం కూడా ఎన్నోసార్లు, పితరులే కాదు, ఇక్కడున్న నువ్వు నేను కూడా ఎన్నోసార్లు ద్రోహపు ముద్దులు పెట్టిన వారమే, పెడముఖం పెట్టిన వారమే, పెదవులతో ఘనపరిచి హృదయానికి దూరంగా చేసుకున్న వారమే. కాబట్టి యూదా ముద్దు ద్రోహపు ముద్దులాగా మన యొక్క ప్రేమ కూడా దేవుని పట్ల అలాంటిదిగానే మన వైఖరి కూడా గతంలో. కాబట్టి దేవుని నివాసమునకు వారు ఏం చేస్తూ వచ్చారట? పెడముఖం పెట్టుకున్నవారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథం 2:27. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక, ముఖం తిప్పుకొనక ఏం తిప్పారంట? వీపునే తిప్పిరి. ముఖం తిప్పిన వాళ్ళం కాము, దేవుని నివాసం వైపు ముఖం తిప్పిన వాళ్ళం కాము, వీపునే తిప్పిన వారము, పెడముఖం పెట్టిన వారం ఎన్నోసార్లు మనం. అయితే ఇక్కడ యోధా ప్రేమ ఎలాంటిదిగా కనబడుతుంది అని అంటే, ద్రోహం చేసిన ప్రేమ, కపటమైన ప్రేమ. పైకి మాత్రమే యేసుప్రభు శిష్యుల్లాగా ఉన్నాళ్లే కానీ లోపలంతా ద్వేషము, కపటము, ద్రోహమే. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుని మందిరమునకు, దేవుని నివాసమునకు, దేవునితో సహవాసమునకు ఎడముఖం పెట్టిన వారము, వీపునే చూపించిన వారము. అయితే చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని అంటే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట ప్రభు అన్నాడు. 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారి మీద నాకున్న కోపం చల్లారిపోయింది. నాకు వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళు చేసిన ద్రోహాన్ని బట్టి నాకు కోపం రావాలి, కానీ కోపం చల్లారిపోయింది. నేను వాళ్ళతో ఏం చేస్తానన్నాడు? నేను స్నేహం చేస్తాను అన్నాడు. అటు మన ప్రభు ఎంత గొప్పవాడు. ఎన్నోసార్లు అవిధేయులం అయినప్పటికీ, పెడముఖంగా దేవునికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన కోపం మానుకొని, కోపం చల్లార్చుకొని మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. అందుకనే సోలమతి పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎంతో మధురమైనది. ద్రాక్షారసము లేక ఆ వనరులు మానవుకి తృప్తినిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఆ మాట కూడా ఉంది బైబిల్లో. ముఖములకు మెరుగునిచ్చు తైలమును, హృదయమును సంతోషపరచు ద్రాక్షారసం అంట. హృదయానికి సంతోషం తెచ్చే ద్రాక్షారసం. అది వాటన్నిటికంటే ఆయన ప్రేమ ఎంతో విలువైనది. ఈనాడు మనకు చాలా సంతోషాన్ని ఇచ్చే చాలా ఉన్నాయి లోకంలో. కుటుంబం అంటే మనకి ఎంతో సంతోషం, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ అంటే మనకి ఎంతో సంతోషం, మంచి ఉద్యోగం అంటే ఎంతో సంతోషం. కానీ వీటన్నిటికంటే ద్రాక్షారసము కంటే, మిగిలిన అన్ని సంతోషాల కంటే ఆయన ప్రేమ ఎంతో మధురమైనది, ఎంతో విలువైనది. కాబట్టి ఆయన కోపం మానుకొని చల్లార్చుకొని మనతో స్నేహం చేసినటువంటి దేవుడు. ఓర్ప ప్రేమ ఆయన అత్తని ఎడబాసినట్లుగా ఎన్నోసార్లు మనం కూడా ప్రేమించాం పేరుకే. ప్రభా నీతో పాటు వస్తాను నేను మరణానికి కూడా అని శిష్యులు అన్నారులే, కానీ దూరం నుండి వెంబడించినట్లు మనం కూడా ఎన్నోసార్లు దేవునికి దూరం. ప్రభు మాత్రం ఎప్పుడు కూడా ఆయన మనకు దూరంగా లేడు, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా మరి యోధా ముద్దు ద్రోహపు ముద్దు, మోసపు ముద్దు, మోసం ప్రేమ. పెడముఖం పెట్టిన వాళ్ళని చాలాసార్లు దేవునికి దూరంగా అయిపోయిన వాళ్ళమే. వాస్తవంగా దేవునికి కోపం మన మీద ఉండాలి, కానీ ఆయన చల్లార్చి మనతో స్నేహం చేసినటువంటి దేవుడు. సరే, మూడో విషయానికి వెళ్తే రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ప్రేమ ఇక్కడ కనపడుతూ ఉంది. రెండు ప్రేమలు, ఒకటి విడిచిపెట్టిన ప్రేమ, రెండోది
పైకి మాత్రమే బోధకుడా బాగున్నావా అని చెప్పి పైనే భక్తి, లోపలంతా ద్రోహమే, లోపలంతా మోసమే. ఆ రెండు ప్రేమలను గురించి మనం చూసాము. ఇప్పుడు తండ్రి ప్రేమ ఎట్లాంటిది అని అంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ పోయాడు, మెడ మీద పడ్డాడు. వాడు దుర్మార్గుడు, ఆస్తంతా పాడు చేసిన వాడు, తండ్రిని నువ్వు చచ్చినోడితో సమానం అన్నట్టుగా ఎంచిన వాడు చిన్న కొడుకు. అట్లాంటి వాడి మీద కోపం రావాల్సింది. కానీ తండ్రి ప్రేమ ఎట్లాంటిదని, వాడు ఇంకా దగ్గర కూడా రాలేదు, దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి తండ్రి ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆయన కనికరం కలిగిన దేవుడు. కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి తప్పిపోయిన కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుతాం. 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన నీ యందు తనకున్న ప్రేమను బట్టి. నువ్వు దుర్మార్గుడివే, నువ్వు దుష్టుడివే, ఎన్నోసార్లు నిన్ను వెంబడిస్తాను ప్రభువా, చచ్చిపోవడానికి కూడా సిద్ధమే ప్రభువా అని అన్నవాడివే. అంతేకాకుండా ఎన్నోసార్లు పెడముఖం పెట్టుకున్నవాడివే. ఆయన నీ కొరకు కలవరి శిలువలో మరణిస్తే నువ్వు మాత్రం వీపునే తిప్పిన వాడవు. అయితే ప్రభు అంటున్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి, మన యందు ఆయనకున్న ప్రేమను బట్టి. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన మన యందు తనకున్న ప్రేమను బట్టి. ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, హర్షిస్తూ ఉన్నాడు, జాలి పడుతూ ఉన్నాడు. మనం దుర్మార్గులమైనా, దుష్టులమైనా, అవిధేయులమైన, ఆయన ఘనపరచకుండా జీవించిన వారం అయినప్పటికీ కూడా ఆయన మన యందున్న ప్రేమను బట్టి, మన మీద అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకనే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాడు దగ్గరకు కూడా రాలా, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే. కాబట్టి మన ప్రేమలు ఎట్లుంటాయి అని అంటే, గొడవ పెట్టుకుంటాం, పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం, ఇక మాట్లాడం. మనం ఏమంటాం, ఆమెను మాట్లాడు మన ముందు, అప్పుడు నేను మాట్లాడతా. అట్లుంటుంది మన ప్రేమ. కాబట్టి తప్పిపోయిన కుమారుడు కూడా వస్తూ ఉంటే వాడే వచ్చి క్షమాపణ కోరని అప్పుడు చూద్దాంలే అని అనొచ్చు తండ్రి. అట్టనలేదు, పరిగెత్తుకుంటూ దగ్గరికి రాకముందు పరిగెత్తుకుంటూ పోయి. ఎందుకనంటే ఆయనకు నీ యందున్న ప్రేమను బట్టి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎరిగిన వారమై, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ, మన యందు ఆయనకున్న ప్రేమ, మన ఎడల మన దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. ఎందుకింతగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు అని అంటే కారణం తెలియదు. పాపినైన మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకేనంటే ఆయన ప్రేమస్వరూపైన దేవుడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. అంతే, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. అందుకనే ఆయన మనల్ని ప్రేమి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ప్రేమించి, ఆయన ముద్దు ఎలాంటిది అని అంటే ప్రేమ కలిగిన ముద్దు, దుర్మార్గుల పట్ల కూడా ప్రేమ కలిగిన ముద్దు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము చదవండి. 7వ వచనం. భక్తిహీనులు వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. తిరిగిన ఎడల ఆయన తన వారి యందు ఏం చేస్తాడంట? జాలిపడును. జాలిపడే దేవుడు ఆయన, కనికరం కలిగిన దేవుడు. ఎఫెసీ 2:4 అక్కడ రాయబడింది, చదవండి. ఎఫెసీ 4 క్షమించండి 2:4. ఎఫెసీ 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి చచ్చిన వారమైనా కూడా తన మహాప్రేమ చేత మనల్ని, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికరం కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. అలాంటి దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాము అని అంటే నిజంగా అది ఎంతో గొప్ప భాగ్యం. అందుకని మన ప్రభువును ఆరాధించాలి. ప్రభా, నా ప్రేమంతా కూడా ఎన్నోసార్లు విడిచిపెట్టిన ప్రేమే మిమ్మల్ని, పైకి మాత్రం నేను వెంబడిస్తాను, మరణం వరకు నేను వస్తాను ప్రభా అని దిదుమా అన్నాడు, సీమోను పేతురు అన్నారులే, కానీ అందరూ పారిపోయారంట, పారిపోయారంతే. కాబట్టి అట్లాంటిది మన ప్రేమ. ఓర్ప తన ముద్దు, తన ప్రేమ ఎట్లాంటిదంటే విడిచిపెట్టి వెనక్కిపోయినటువంటి ప్రేమ ఓర్ప అది. అయితే ఇస్కరియోతు యోధ ముద్దు ఎట్లాంటిదంటే ద్రోహం చేసిన ముద్దు, పెడముఖం పెట్టుకున్న ముద్దు, వీపునే చూపించిన ముద్దు యోధ ముద్దు. కాబట్టి ఆ రెండు ప్రేమలు మనవే, గతంలో మన అనుభవాలే అవి. అయితే తండ్రి ప్రేమ ఎట్లాంటిది అని అంటే మెడ మీద పడి వాడు దుర్మార్గుడు, వాసన కొడుతూ ఉన్నాడు, వాడు పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాల్సిన స్థితిలో, వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, స్నానం ఎప్పుడు చేశాడో ఏమో, మురికి, మరి వాసన, పేలిక, సన్నగైపోయాడు, వికారంగా ఉన్నాడు, తిండి లేదుగా వికారం అయిపోయాడు. అట్లాంటి వాని దగ్గరికి వచ్చి ముందు పోయి స్నానం చేసిరా, ఆ తర్వాత చూద్దాం లేపు అని అనాల్సింది పోయి ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడ్డాడు. ఆయన ప్రేమ ఎందుకనంటే మీ ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, మన ఎడల ఆయన ప్రేమ. మనం పాపులం, దుర్మార్గులం కదా. ఎట్లాంటి పాపులు మనంటే ఇట్లుండగా ఆకాశ వైశాల్యం కూడా ఆయన దృష్టికి పవిత్రమైనది కాదంట. యోబు గ్రంథం 15:16 ఆకాశమే ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. అయితే ఇట్లుండగా హేయుడును చెడిన వాడును మంచినీళ్ళు తాగినట్టుగా చేసినవాడు, మంచినీళ్ళతో సమానం. మనకి ఆ మోసం చేయాలంటే మంచినీళ్ళతో సమానం, అబద్ధం ఆడాలంటే మంచినీళ్ళు తాగినంత తేలిక. కాబట్టి ఇట్లాంటి మనల్ని ఎంత అపవిత్రులం మనము. అలా అయితే మన ప్రభు మనల్ని ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి మన కొరకు తన ప్రాణమును సహా ఆయన లెక్క చేయలేదు. మనం విడిచిపెట్టాం, కానీ ఆయన కూడా విడిచిపెట్టాడు. దేవుడు కూడా ఆయన ఏం విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు మన కొరకు. చదవండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. కాబట్టి ఎందుకు ఆయన, అందుకని పాట కూడా ఉంది కదా, పాట ఏం పాట, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసు. ఎందుకో అంతగా ప్రేమించాడు ఆయన. మానవుడులా ఆయనకున్నటువంటి ప్రేమ, మన పట్ల ఆయనకున్న ప్రేమ అది ప్రత్యక్షమవుతూ వచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఈ లోకానికి. ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై కలవరి శిలువలో నలగొట్టబడ్డాడు. చూడుము, ఇదిగో ఈ అరిచేతుల్లో ఉన్న గాయాలు నీ కొరకే, దిదుమా తోమా, నువ్వు చేసిన అవిధేయత కొరకే, కావాలంటే వేలు పెట్టి చూడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినటువంటి దేవుడు. అయితే మనం ఏం చేయాలి? గతంలో అయితే ఓర్పలాగా ముందు పెట్టాం, ఆ తర్వాత ఇస్కరియోతు యోధాలాగా లోపల ఒకటి పెట్టుకొని పైకి భక్తిగా జీవించాం. అయితే ఇప్పుడేం చేయాలి అని అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకున్న నువ్వు నేను. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది. ఏం చేసింది చూడండి, 38వ వచనం. లూకాసు వార్త 7:38. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని వాటికి పూసెను. ఇప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే, ఆమె స్థితిని ఆమె అర్థం చేసుకున్నది. మనమే ఆమె ఉన్న స్థానంలో మనమే ఉన్నాం. ఇప్పుడు ఆమె స్థితి అంతా అర్థమైపోయింది. అవును, నేను ఓర్ప లాంటి దాన్ని,
నేనే ఇస్కరియోతు యూదా లాంటి దాన్ని, కాబట్టి నా ప్రభు నాతో మాట్లాడాడు, నాకు చూపించాడు, నా యొక్క స్థితిని చూపించాడు అని చెప్పి తాను ఏం చేస్తుంది, విలువైన అత్తర్ని తీసుకొచ్చింది. ప్రభువా, అరే ఇది విలువైంది, ఎందుకమ్మా ఇట్లా పగలగొట్టావు, దాన్ని ఇస్తే బేదలకు ఇస్తాం కదా అని వాళ్ళు అన్నారు. కానీ లేదు, నా ప్రభువు నాకు ఇచ్చిన రక్షణ నా విలువైన దానికంటే ఎక్కువే అని చెప్పి దాన్ని పగలగొట్టేసి ప్రభు పాదాలకు పూసి ఆ పాదంలో ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఇది ఆరాధనను చూపిస్తూ ఉంది. కాబట్టి మన ముద్దు ఎట్లా ఉండాలంటే ప్రభు కొరకు విలువైనది సమర్పించడమే. ఏమిటి విలువైంది? సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు కనుక ప్రభు పాదాలు పెట్టుకొని ముద్దు పెట్టుకోవలసిన వారమే. కాబట్టి ఆమె ముద్దు ఏం చూపిస్తుందంటే ప్రభుని ఆరాధిస్తుంది, ఘనపరుస్తూ ఉంది. ప్రభు బిడ్డలంగా మనం కూడా ఈ యొక్క పాపాత్మురాలు స్త్రీ ఏ విధంగా ప్రభు పాదాలను ముద్దు పెట్టుకొని ప్రభుని ఆరాధించి ఘనపరిచిందో ఆ స్థానంలో ప్రభువుని ఉంచే వారంగా మనం ఉంటాం. కాబట్టి విలువైనది తీసుకోమంటే ఇంట్లో ఉన్న విలువైనవి అవి కావు. భక్తుడు అన్నాడు ఒక మాట, ఏమన్నాడు, యెరూషలేమును హెచ్చుగా ఉంచకపోతే, హెచ్చైన స్థానంలో నేను పెట్టకపోతే, దేవుని మందిరమును, దేవునికి ఇచ్చే సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను అన్నిటికంటే ఎక్కువగా ఎంచకపోతే ఏమవుతానన్నాడు, నా నాలుక దవడును అంటుకొనుగాక. చెప్పించుకున్నాడు. ఊపిరి ఆడదు నాలుగు పోయి దవడకు అంటుకుంటే, అంగిటికి అంటుకుంటే. కాబట్టి దేవుణ్ణి ఎక్కువ స్థానంలో ఉంచడమే ఆ అత్తరును పగలగొట్టడము అని అంటే. కాబట్టి ప్రభుబిడ్డలంగా మనం కూడా ఆ రీతిగా ప్రభుని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం చూస్తాము పరమగీతాల గ్రంథంలో, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. మన ప్రభువు అలాగూ మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కూడా అన్నది, ఆ సంఘం అన్నది, అయ్యా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎంతో మధురమైనది. కాబట్టి ప్రభు బిడ్డలం మనం కూడా, కాబట్టి మన ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక, గతంలో మనం కూడా ప్రేమించాం. కానీ ఓర్పా లాంటి ప్రేమ, ఇస్కరియోతు యూదా లాంటి ప్రేమ. అయితే ఇప్పుడు ఆ స్త్రీ పాదాలను పట్టుకొని ఎట్లా ప్రభువుని ప్రేమించి ఆయన ఆరాధించి ఘనపరిచిందో అలాగూ మనం కూడా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, తండ్రి కుమారుని ఎడల కలిగి ఉన్నటువంటి కనికరాన్ని బట్టి, అది మనపై ఆయన ఉంచినటువంటి జాలిని బట్టి, మన క్షమాపణను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మన కొరకై కలవరి శిలువలో బలైపోయిన విధానాన్ని బట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించి మనం స్తుతించే వారంగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయపడునుగాక. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ఒకరి తర్వాత ఒకరు విన్న వాక్యమును బట్టి కొంత సమయం ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉంటాం.